క్రీస్తుని బట్టి మీకు శుభోదయం. మన ప్రవర్తన ఎప్పుడూ కూడా మనల్ని కాపాడేటట్లుగానే మనం చూసుకోవాలి. మన ప్రవర్తన వల్ల మనము నష్టపోయేటట్లుగా ఎంత మాత్రమూ ప్రవర్తించకూడదు. మనుషునికి ఈ మాత్రం వివేకాన్ని దేవుడు అనుగ్రహించాడు. దీనికి గొప్ప చదువు అవసరం లేదు, లేకపోతే ఘనత, ఈలోక సంబంధమైన వనరులు అవసరం లేదు. ప్రతి మనుషునికి పుట్టుకతోనే దేవుడు వివేకాన్ని ఇచ్చాడు. మన నష్టాన్ని మనమే కలుగు చేసుకోకూడదు. మనం చాలాసార్లు సామెతలు వింటూ ఉంటాం. చేసిన దానికి ఫలితం పొందుతామని, విత్తిన దాన్నే కోస్తాము అని. అలాగే మంచి ప్రవర్తన మంచి ఫలితాలను దయచేస్తాయని మనం వింటూనే ఉంటాం. ప్రవర్తన చెడ్డదైతే చెడ్డ ఫలితం తప్పదు. దానిలో లోపం ఉంటే లోపము గల ఫలితాలనే మనం పొందుతూ ఉంటాం. ఆవేశంతో బ్రతికేవాడు దాని వలనే నష్టపోతూ ఉంటాడు. అలాగే కోపముతో ప్రవర్తించేవాడు కోపమును బట్టే ఫలితాలు పొందుతుంటాడు. అవి ఎంత మాత్రం వాడికి సంతృప్తినివ్వవు. మన తెలుగు భాషలో కూడా మనం నేర్చుకుంటాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడూ కూడా మానవుని మేలు కొరకు ఆలోచన చేసిన గ్రంథముగానే ఉంటుంది. అందులో ఉన్న ప్రతి సూత్రము కూడా మనము మేలు పొందుటకై దేవుడు దాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ముఖ్యంగా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు వాటిని గ్రహించి వాటిని బట్టి మనం ఫలించి జీవించాలని దేవుడు ఆశపడుతుంటాడు. ఎందుకంటే ఇది మనకు సంతోషాన్ని, ఆయన కోరుకున్న జీవితాన్ని దయచేస్తుంటుంది. ఈ లోక సంబంధమైన వ్యవహార శైలితో జీవించేవాడు ఈ లోక సంబంధులు ఏ రీతిగా అయితే నష్టపోతారో ఆ రీతిగానే నష్టపోతారు. యేసు ప్రభు ఎల్లప్పుడూ శాంతికి సమాధానానికే ప్రతీక. అంతకు మించి ఆయన ఎవరికి ద్వేషాన్ని నేర్పలేదు, కోపాన్ని నేర్పలేదు. అలాగే అసూయ, మత్సరము వంటి వాటిని ఆయన ఎవరికీ నేర్పలేదు. ఇంకా చెప్పాలంటే ఇటువంటి వాటిని ఆయన ఖండించాడు, వాటిని విడిచిపెట్టమని ఆయన బోధించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనం చూసినప్పుడు యేసు ఇలాగంటున్నాడు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. యేసు ప్రభువును పట్టి శిక్షించుటకు వచ్చిన వారిలో ఒకరిని, ప్రభువు శిష్యుల్లో ఒకడు కత్తితో అతని చెవిని దూయటం లేదా నరకడం మనం చూస్తాం. అది ఎవరన్నది మనకి యోహాను సువార్తలో ఇంకా స్పష్టంగా చెప్తాడు. ప్రభువుని కాపాడాలనో రక్షించాలనో ఆలోచన చేసిన ఈ వ్యక్తి కత్తిని తీసి ప్రధాన యాజకుని దాసుని చెవి తెగ నరికాడు. ఇది సాధారణంగా అయితే మంచి పనిగా ఎంచుతాం, ఎందుకంటే ప్రభువుని కాపాడే విషయంలో ఈ పని చేశాడని. కానీ యేసు ప్రభు సమాధానం చూడండి, ఆ కత్తిని తీసి పక్కన పెట్టమంటున్నాడు. ఎందుకంటే కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు అన్నాడు. ప్రభు నామమును కాపాడటం కోసము, ప్రభు నామాన్ని కనపరచడం కోసము ఇతరులకు హాని కలిగించే పనులు ఏమీ మనం చేయకూడదు. ఇది ప్రభు యొక్క చిత్తం కాదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటో చూడండి, ప్రభు యొక్క నీతి ఎంత గొప్పదో. ఆ నీతి భూసంబంధమైంది కాదు కాబట్టే మనము దానితో భూమి మీద విజయములను సాధించవచ్చు. కత్తి పట్టన అవసరం లేదు, అలాగే నోటికి పని చెప్పని అవసరం లేదు. క్రీస్తు నామమును కాపాడవాలనే ఒక ఉద్దేశంతో ఒకరినొకరు దూషించుకొనచ్చు, ఒకరినొకరు హింసించుకొనచ్చు ప్రవర్తిస్తున్నప్పుడు
ఆ ప్రవర్తన ఎంత మాత్రము మంచిది కాదంటున్నాడు. ఆ ప్రవర్తన ఎంత గొప్పదంటే దాని వలనే వారు నశించిపోతారు అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు కొరకు నేను త్యాగం చేశాను అని చెప్పేవాడు, క్రీస్తు కొరకు నేను నిలబడుచున్నాను అని చెప్పేవాడు క్రీస్తుకు వ్యతిరేకమైన పనులు చేసినప్పుడు వాడు అబద్ధికుడు మాత్రమే కాదు, వాడు స్వార్థముతో క్రీస్తుని లక్ష్య పెట్టకుండా తన కొరకు మాత్రమే క్రీస్తును అడ్డు పెట్టుకుని జీవించుచున్నవాడు. ఇంతకన్నా చెడ్డ స్వభావము ఇంకొకటి ఉండదు. దీనిని ప్రభు గుర్తించడు అని అనుకోవడం వాని మూర్ఖత్వం. యేసు కొరకు జీవించే విషయంలో శరీర స్వభావము, శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన ఉద్రేకము ఎంత మాత్రము దేవుణ్ణి సంతోషపరచము. ఒకవేళ ఇదే విధానాన్ని ప్రభు మన నుంచి కోరుకుంటే అసలు ఆయన భూమి మీద సాత్వికుడుగా ఉండడానికి వచ్చేవాడే కాదు. ఆయన శూరుడుగాను వీరుడుగాను ప్రజలను శిక్షించేవాడుగాను అంటే రక్షించేవాడుగా కాకుండా వచ్చేవాడు. ఈ సంగతులు మనం ఆలోచన చేసినప్పుడు ఈ దినము మనము ఎలా ప్రవర్తించాలనుకుంటున్నాం? కోపముతో, అసూయతో, ద్వేషముతో, ఆవేశముతో, తొందరపాటుతనంతో, అనాలోచనమైన క్రియలతో, అవివేకమైన మనస్సుతో మనము దినమును గడపాలని ఆలోచన చేస్తే దానితోనే మనము నష్టపోవడం జరుగుతుంది. వీటన్నిటినీ మనం ఒకవేళ జీవితకాలంలో కొనసాగిస్తున్నాం అనుకోండి, చివరికి వీటి వల్లే మనము నష్టపోతాం. ఇంకా చెప్పాలంటే విపరీతమైన దుఃఖములకు, బాధకు లోనవడం జరుగుతుంది. కాబట్టి క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తును సంతోషపెట్టే విషయంలో క్రీస్తు యొక్క మాదిరిని కలిగి జీవించడం ఎంతో ముఖ్యం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నాయన, మనుషుల వలె మేము ఆలోచించుకున్నట్లు నీ కుమారుని భూమి మీదకి పంపి నీ యొక్క తత్వాన్ని మేమందరం కలిగి ఉండాలనే ఆలోచనతో ఆయన ఎంత గొప్పగా భూమి మీద జీవించడానికి మీరు చేసిన ఏర్పాటు అంతటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభు విషయంలో మేము మంచి ప్రవర్తన కలిగి జీవించుటకు సహాయం చేయండి. దేనితో మొదలు పెడతామో దానితోనే ముగించి వారు మన సంగతిని మేము మర్చిపోకుండా ప్రతి సందర్భంలోనూ అనుదినము నీవు కోరిన వాటితో మేము ప్రారంభించుటకు, జీవించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.